వెల్కమ్ టు పూరి. మార్నింగ్ లేచిన వెంటనే పూరి అయితే రీచ్ అయిపోయాము. మధ్యలో పలాస స్టేషన్ లో అయితే ఇద్దరు ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ముందు వ్లాగ్ లో చెప్పాను కదా. మేము మొత్తం 6 మెంబర్స్, 3 మెంబర్స్ గర్ల్స్ అండ్ 3 మెంబర్స్ బాయ్స్. ఇంకా పూరి రీచ్ అయిపోయిన వెంటనే మా లగేజ్ లన్నీ వీళ్ళకి అప్ చెప్పేసి మేము హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా వీళ్ళల్లో వీళ్ళే గుద్దులాడేసుకుంటున్నారు ఈ లగేజెస్ మోయడానికి. సో మనమైతే పట్టించుకోము అవన్నీ. మెయిల్ ఫ్రెండ్స్ ఉంటే ఇదే అడ్వాంటేజ్. మనం హ్యాపీగా 2 చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. అదే మన పూరి రైల్వే స్టేషన్. కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే మేము రూమ్స్ చూసుకున్నాము. సో ఆటో ఛార్జ్ అయితే ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే అయ్యింది. రూమ్స్ అయితే చాలానే చూపించారు. ఇంకా మాకు చాలా వరకు నచ్చలేదు. చిన్న చిన్న రూమ్స్ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఎందుకంటే బీచ్ రోడ్ కాబట్టి. ఇంకా మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి రూమ్స్ తీసుకున్నాము. లేదు అంటే మనం క్లాక్ రూమ్ లో కూడా మన లగేజెస్ అయితే పెట్టేసుకోవచ్చు. బట్ మేమైతే ఇంకా కోనార్క్ ఇలాంటివన్నీ వెళ్తాం కదా. సో లగేజ్ అండ్ మేము లేడీస్ కాబట్టి కొంచెం రెడీ అవ్వడానికి ఇవన్నీ కావాలి కాబట్టి మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే లాంగ్వేజెస్ అయితే మనకి హిందీ అయితే మాట్లాడతారు ఎక్కువగా. అయితే తెలుగు అయితే ఎక్కడో ఉంటారు కానీ ఎక్కువ అయితే హిందీయే. మేనేజబుల్, పర్లేదు. మనం తెలుగులో చెప్పినా సరే వాళ్ళు హిందీలో మనకు ఆన్సర్ చేస్తారు. మనకి హిందీ అర్థమవుతే సరిపోతుంది, మరి మాట్లాడకపోయినా పర్లేదు. ఇంకా మిగతా ముచ్చటన్నీ నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.